నేను సంతోషంగా ఉండాలి లేదా? ఇప్పుడు భార్య తోడుకుంటే నాకు ఒక అండదండగా ఉంటుంది. నాకు ఇప్పుడు 12 సంవత్సరాలు వచ్చినాయి. ఏంటి నన్ను ఇప్పుడు నాకు బాగోకపోతే ఇప్పుడు ఎవరు చూస్తారు అనే ఉద్దేశంతో నేను అలా చూస్తే 9 లక్షలు తీసుకొని దెబ్బేసింది. అప్పుడు ఏమైందంటే మేడం, సర్లే ఇది పోతే పోయిందిలే అని చెప్పేసి నేను ఇంకొక అమ్మాయిని పరిచయం చేసుకున్నా. 50 సంవత్సరాలు ఆమె వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏదో 10 సంవత్సరాల అమ్మాయి తగిలింది. ఈ అమ్మాయి ఏదో నాకు పెద్ద వయసు కదా, కొంచెం తోడుగా ఉంటుంది, కొంచెం ఆ అమ్మాయికి ఏజ్ ఉంటుంది కదా అనే ఉద్దేశంతో నేను అలా చేస్తే ఆ అమ్మాయి ఏం చేసింది, 4 లక్షలు ఆమె పెట్టింది. మా ఆయన కోసం పనికి వచ్చదు కాబట్టి బాగలేక హాస్పిటల్ కోసం పెట్టినా. నువ్వేమి మంచి కామం కోసం మంచి అవకాశం కోసం నువ్వు ఉప్పుగా చేసుకున్నావు. నీకు నాకు తేడా లేదా? క్లియర్లీ ఇది ఒక స్కామ్ జరిగింది. 60 ఏళ్ళు వచ్చి కూడా రాజేష్ గారు ఇక్కడికి వచ్చారు ఎందుకు? మోసపోయానని. 60 ఏళ్ళు వచ్చి కూడా మోసపోతారా? అసలు అంత తెలీదా అనుకుంటాం కదా. నా విచారణ కార్యక్రమానికి మోసపోయాను అంటూ న్యాయం కోసం వచ్చారు. యాప్లో ఏదో ఫ్రెండ్స్ పరిచయం అయ్యారు, నాకున్న లక్షలన్నీ వదులుకున్నాను అని చెప్తున్నారు. అదేంటో తెలుసుకుందాం. చెప్పండి బాబు. నమస్కారం అమ్మా. నమస్కారం. నమస్తే అండి. సార్ నా పేరు రాజేష్ అండి. ఓకే. నేను వచ్చేసి హైదరాబాద్లో ఉంటున్నాను ప్రజెంట్. నేను ఖాళీగా ఉన్నప్పుడు ఫోన్ యాప్ చూసుకుంటూ ఒక యాప్ తగిలింది. ఆ యాప్లో ఒక 2 లేడీస్ పరిచయం అయ్యారు. మీకు పరిచయం అయ్యారు? 2 పరిచయం అయ్యారు. ఓకే. వాళ్ళు ఏం చేశారంటే నా దగ్గర ఒక 5 నెలలు 6 నెలలు బాగానే మాట్లాడి బాగానే చేశారు. చేసి అప్పుడు ఏమైందంటే డబ్బులు అడుగుతా ఉన్నారు, డబ్బులు వేస్తా ఉన్నాను మేడం. నువ్వు వాళ్ళు అడుగుడు ఆన్లైన్లో. ఎందుకో? వాళ్ళ ఖర్చులు లేవు, నాకు ఏదో అవసరాలు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. అవునా? అలా చెప్తా ఉంటే సర్లే ఇలాగేదో అమ్మాయికి ఏదో కష్టంగా ఉంది, సరే మనకు తోడుగా ఉంటానంటుంది కదా అనే ఉద్దేశం అమౌంట్ కొడతానే ఉన్నా. తోడుగా ఉండడం ఏంటి బాబు, నీకు పెళ్ళం లేదా? మా ఆవిడకి నాకు గొడవ అయ్యి అమ్మ అప్పుడు విజయవాడ వెళ్ళిపోయిందమ్మా. విజయవాడ ఉంటుంది, నేను హైదరాబాద్లో ఉంటున్నాను. డివర్స్ అయిందా? డివర్స్ అవ్వలేదమ్మా. డివర్స్ అవ్వకుండా ఇంకో సంబంధం ఎలా చేసుకుంటావు బాబు? ఇంకో సంబంధం ఎలా చూసుకుంటావు? అంటే వాళ్ళు ఏమన్నారంటే మేడం, ఈ ఫ్రెండ్ మన ఒక యాప్లో చూస్తుంటే రిలేషన్షిప్గా ఉందాము ఏంటి, మామూలుగా కలిసి ఉందాము లేదా లివింగ్స్ పెట్టుకుని ఉందాం, మన పెళ్లితో సంబంధం లేదు. ఒక్క నిమిషం ఆయన, ఒక్క నిమిషం. నీ వయసు ఎంత బాబు? నా వయసు 60 సంవత్సరం. 60 సంవత్సరాలు? 60 అండి. 20 లెక్క చేస్తున్నావు. 60 సంవత్సరాలు నీకు ఫోన్లో చూసుకునుడు, ఒక ఫ్రెండు, తోడు నీడ, నీకు రిలేషన్షిప్. మా మిసెస్ వెళ్ళిపోయి కూడా కనీసం ఇప్పటికి 20 years అవుతుంది మేడం. మాకు ఒక పాప ఉండేది. అలాగా నేను నమ్మి చేశాను. మళ్ళీ తిను ఏం చేసింది, ఒక అమ్మ నా దగ్గర 9 లక్షలు తీసుకొని ఆన్లైన్లో ఏంటి చెప్పి అంది. సర్లే అని చెప్పేసి ఆన్లైన్లో వేసా. తర్వాత ఆ అమౌంట్ అనేది తీసుకున్న దగ్గర నుంచి అసలు ఇంతవరకు ఫోన్ లిప్స్ లేదు, బ్లాక్ చేసింది సార్. అసలు ఆమె ఎక్కడ ఉంటుందని నీకు, ఆమె ఎక్కడ ఉంటుందో తెలుసా? తెలియదు సార్. ఓన్లీ ఆన్లైన్. 9 లక్షలు ఇలా ఎలా మోసపోతారండి? నాకు అర్థం కాదు. 9 లక్షలు ఒకేసారి వేసారా? ఎలా వేసారు? ఫస్ట్ మామూలుగా అలాగే, తర్వాత ఒకేసారి వేసింది సార్. లక్షలు చొప్పున 1 లక్ష 1 లక్ష 1 లక్ష మొత్తం 9 లక్షలు ఫోన్ పే చేశారా? అయినా ఒక మాట సార్, 60 సంవత్సరాల వయసు ఉంది, ఎంతో అనుభవం ఉంటుంది. మీ భార్యకి మీకు గొడవలు ఉన్నప్పుడు మీరే 10 మందికి చెప్పాల్సింది పోయి మీ భార్య ఎక్కడో విజయవాడలో ఉన్నారని చెప్పి, ఇక ఈ హాలిడేస్ రావా, ఇంకా మీరు కలవడం ఛాన్స్ కుదరదా, కుటుంబం కలవకుండా ఉంటారా, ఇంతలో ఈ ఫ్రెండ్ ఏంటి, యాప్ ఏంటి, కలవడాలు ఏంటి, డబ్బులు ఇవ్వడాలేంటి? మా ఆవిడ ఫోన్ చేస్తే మేడం, నేను 20 years అయింది, నేను వచ్చినప్పుడు వస్తాలే, నా ఇష్టం వచ్చినప్పుడు వస్తాను అని చెప్పేసి. నేనేమన్నా సర్లే నీ ఇష్ట ప్రకారం నువ్వు ఉండు, నీ ఇష్ట ప్రకారం నువ్వు ఉంటా అన్నావు. ఏంటి నేను చేస్తాను నీకు అని చెప్పేసి మీద కూడా నేను అన్నాను. అబద్ధం ఎందుకు అన్నాను అది. ఇప్పుడు మేడం ఒకటి మేడం, నేను సంతోషంగా ఉండాలి లేదా? ఇప్పుడు భార్య తోడుకుంటే నాకు ఒక అండదండగా ఉంటుంది. నాకు ఇప్పుడు 12 సంవత్సరాలు వచ్చినాయి. ఏంటి నన్ను ఇప్పుడు నాకు బాగోకపోతే ఇప్పుడు ఎవరు చూస్తారు అనే ఉద్దేశంతో నేను అలా చూస్తే 9 లక్షలు తీసుకొని దెబ్బేసింది. అప్పుడు ఏమైందంటే మేడం, సర్లే ఇది పోతే పోయిందిలే అని చెప్పేసి నేను ఇంకొక అమ్మాయిని పరిచయం చేసుకున్నా. నువ్వు ఆమెకి ఎంత వేసిన? ఆయన ఆమెకి ఎంత 25 ఉంటుంది. 25 సంవత్సరాలు అనగానే సార్, 25 సంవత్సరాలు అనగానే తగులుకున్నాడు సార్.
అవును, నోట్లో క్రేవింగ్ వచ్చిందేమో 25 సంవత్సరాలు నాకు 50 సంవత్సరాలు చిన్న పాప మంచిగా నాతో ఉంటుందని. మంచిగా ఉంటుంది అది కదా సార్. అంటే ఇప్పుడు జస్ట్ ఏమనుకుందంటే అమ్మాయి 50 సంవత్సరాలు ఆమె వెళ్ళిపోయింది, ఇప్పుడు ఏదో 10 సంవత్సరాల అమ్మాయి తగిలింది, ఈ అమ్మాయి ఏదో నాకు పెద్ద వయసు కదా కొంచెం తోడుగా ఉంటుంది, కొంచెం ఆ అమ్మాయికి ఏజ్ ఉంటుంది కదా అని ఉద్దేశంతో నేను అలా చేస్తే ఆ అమ్మాయి ఏం చేసింది 4 లక్షలు ఆమె పెట్టింది. అంటే మీరు ఇందులో ఈ యాప్లో వెళ్ళడానికి రీజన్ ఫ్రెండ్షిప్ కోసం, అంటే మీరు మాట్లాడడానికి ఒక తోడు కోసం వెళ్ళారు. కానీ మళ్ళీ ఇదేంటి ఈ పెద్ద ఆవిడ చిన్న ఆవిడ అని ఇంకేదో ఆశించడం ఏంటి నాకు అర్థం కావట్లేదు. మీరు అసలు వెళ్ళిన పద్ధతి ఏంటి, మీరు చేస్తున్నది ఏంటి? అంటే నేను వెళ్ళింది ఏ వేలో వెళ్ళానంటే మామూలు ఫ్రెండ్షిప్ వేలోనే వెళ్ళాను. వెళ్తే అటు నుంచి ఏమొచ్చిన రిప్లై, నేను బాగా చూసుకుంటానండి, నేను మీతో హ్యాపీగా ఉంటాను, మీకు ఏ లోటు లేకుండా చూసుకుంటాను, ప్రశాంతంగా మీకు ఏం బాధలేదు, నేను మీకు కింద పడిపోయి నేను లేపుతాను అన్నట్టు మాట్లాడారు. బాగా చూపించారు ప్రేమ. చూపిస్తే ఏమైంది, నాకు పెట్టారు పెద్ద ప్రేమ. మరి మీరు వెళ్ళిన ఉద్దేశం వేరు, జరిగినది వేరు కదా, అప్పుడు ఆలోచించలేదా? ఆలోచించమని అంటే వాళ్ళు ఇంకా మనం మోటివేట్ అయిపోయారు. నాకు వచ్చేసి మోటివేట్ కాదు, మీరు అట్రాక్ట్ అయిపోయారు వాళ్ళకి. అంటే వాళ్ళ మాటలకి నేను అయ్యాను. అయితే వాళ్ళు ఇప్పుడు మనం ఫ్రెండ్షిప్ ఎలా మాట్లాడుకుంటాం, ఏమ్మా బాగున్నావా, ఏంటి సంగతులు, ఫ్రెండ్షిప్ పరంగా ఏం కావాలి నీకు ఏంటి అని చెప్పేసి అంటాం. అంటే వాళ్ళు అలా కాదు, నీకు తోడుగా ఉంటాను, రిలేషన్షిప్గా ఉంటాను, నీకు ఎటువంటి ప్రాబ్లం లేదు, మీ ఆవిడ లేదు అన్నావు కదా, దూరంగా ఉంటున్నారు కదా ఏంటి అని చెప్పేసి అన్నారు. సర్లే అమ్మా అని చెప్పేసి నేను ఒప్పుకొని ఆ విధంగా డబ్బులు ఇచ్చేసి అలాగే అయిపోయింది మేడం. మీకు అవకాశం దొరికింది, అవకాశం దొరికిన కాడ వాడేసుకుందామని చెప్పి ముందుకెళ్ళిపోయారు, అంతేనా? అవకాశం దొరుకుతాను కదా మేడం, నాకు తోడుకుంటారని చెప్పేసి నేను వాళ్ళ దగ్గర ఉంచుకుందామని చెప్పి నేను చేశాను. కానీ ఇప్పుడు ఎవరికి వచ్చింది అది? నాకే పెట్టారు, నాకే. ఇప్పుడు ఎవరు డబ్బులు లాస్ అయ్యారు? నేనే మేడం. మరి ఇప్పుడు మీ భార్య అయితే సరే పక్కకుంది అంటున్నావు, ఏదో వెళ్ళింది అంటున్నావు, ఇంకేంటి మీకు ఏమైనా పిల్లలు ఉన్నారా? నాకు కూతురు ఉందండి. మీకు ఒక కూతురు ఉంది. కూతురికి ఎంత వయసు బాబా? కూతురికి 20 ఉండే అమ్మ. ఏం మనిషివయ్యా, పిల్లకేమో 20 అంట, దొరికిన పిల్లకేమో 25 అంట. ఏం కాదు ఉంటది అని చెప్పి అంటున్నాడు. రిలేషన్షిప్ ఏమైనా మీకు వరుసలు ఏమైనా ఆ అర్థమవుతుంది? పెళ్లి విషయంలోనే గొడవ అయ్యి వెళ్ళిపోయిందండి మా అమ్మాయి. ఆ పెళ్లి విషయంలోనే గొడవ అయింది మీకు. ఏంటి ప్రాబ్లం ఏంటి? మీ పాప ఎక్కడ ఉంటుంది అసలు? మా పాప బెంగళూరులో ఉంటుందండి. బెంగళూరులో ఉంటది. అల్లుడు కూతురు మంచిగా ఉన్నారు. వాళ్ళకి ఏమైనా పిల్లలా? వాళ్ళకి లేదు మేడం, ఇప్పుడు కడుపుతో ఉంది. మనవడో మనవరాలో వచ్చే వయస్సులో ఆ స్టేజ్లో నువ్వు ఒక 10 మందికి చెప్పించాల్సింది పోయి నువ్వే ఆ మాయలో పడిపోయి ఇక్కడికి వచ్చి కూర్చున్నావంటే నీ వయసు ఎక్కడికి పోయింది బాబు? నీ జ్ఞానం ఎక్కడికి పోయింది? నీ అనుభవం ఎక్కడికి పోయింది? ఏం చేస్తాం మేడం, అలాగా అన్ని మెంటలు వచ్చేసి ఇంకా అటు పెళ్ళం లేదు, ఇటేపేమో కూతురు లేదు, నేను ఒక్కడిని ఏం చేయాలి మేడం చెప్పండి? కాదండి, అదంతా కరెక్టే, మీరు అడిగిన దాంట్లో తప్పలేదు. కానీ అలాగని రాంగ్ రిలేషన్స్కి వెళ్తే తిరిగి మోసపోయేది మనమే. అయినా చిన్న వయసులో వ్యక్తి కాదు మీరు, 60 సంవత్సరాలు, ఎంత అనుభవం ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి. మీ కూతురు వయసు అమ్మాయి మేడం. ఒకటి మేడం, నా కూతురు వయసు మేడం, సరే నేను కాదు, కానీ నేను ఒక్కడిని అంత మనోవేదన పడుతున్నానో మీకు తెలియదు మేడం, ఎంత బాధపడుతున్నాను తెలుసా? సరే ఇప్పుడు నీకేం దక్కింది? బాధపడుతున్నావని వెళ్ళావు, ఏదో దొరుకుద్దని వెళ్ళావు, ఏం దొరికింది నీకు? ఇంకొంచెం బాధ ఎక్కువైంది, అంతే. అంతే కదా? అంతే మేడం, అంతే మేడం. ఎవరు వాళ్ళు? ఎక్కడ ఉంటారు వాళ్ళు? వాళ్ళు ఎక్కడో తెలియదు మేడం. తెలియదు. అలా ఇలా డబ్బులు ఇచ్చేస్తారండి. అడ్రస్ కూడా తెలియకుండా. ఇలాంటి వాళ్ళ వల్లనే చాలా మంది మోసపోతున్నారు. నాకు అర్థమైతలేదు. మీకు అడ్రస్ తెలియదు, వాళ్ళు ఎవరో తెలియదు, జస్ట్ ఫోన్లలో మాట ముచ్చట మాట్లాడేస్తే డబ్బులు పంపిస్తేస్తారా? వాళ్ళు అలాగా రిలేషన్ అయిపోయారు సార్. 900 అనుకుంటున్నారా, 9 లక్షలు అనుకుంటున్నారా? వాళ్ళు అలాగా రిలేషన్ చేస్తారు అంతే. సార్ 9 లక్షలు ఒక్కరికి 9 లక్షలు, ఇంకో ఆమెకి 4 లక్షలు సార్. అది మొత్తం కలిపేసి 13 లక్షలు. ఎక్కడ నుంచి వచ్చాయి మీకు ఆ డబ్బులు 13 లక్షలు? నేను జాబ్ చేస్తాను సార్, రైల్వే టీటీ. రైల్వే టీటీ మీరు రైల్వే టీటీ నుంచి సంపాదించారు మీరు. రిటైర్మెంట్ మీరు రైల్వే టీటీ, మీకు ఎడ్యుకేషన్ ఎంతో కొంత మీకు నాలెడ్జ్ ఉన్నది, రోజు 10 మందికి చూస్తారు, అట్లా డబ్బులు ఇచ్చాడు సార్? నాకు నమ్మబుద్ధి అయితే లేదు. మీరు చెప్పింది కరెక్ట్ సార్, నమ్మకపోవడం ఏం లేదు సార్ దాంట్లో. ఒకసారి చూపించండి, మీ ఫోన్ పే చూపించండి నాకు. కొట్టింది వాళ్ళకి లక్ష కొట్టారంట. అసలు ప్రూఫ్లు ఉన్నాయో చూద్దాం సార్. ఇప్పుడు ఏంటి ఆ అమౌంట్? పెన్షన్ డబ్బులా సార్? 60 ఏళ్ళు అంటున్నాడు కదా మరి. అవి నాకు మామూలు రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత అమౌంట్ వచ్చింది, కొంత అమౌంట్. రిటైర్ అయిపోయారా మీరు? వచ్చిన శాలరీ దాచుకున్నాను, ప్లస్ ఆ తర్వాత రిటైర్మెంట్ అయినాక అమౌంట్ నాకు పెద్ద అమౌంట్ వచ్చింది, ఒక 5 లక్షల దాకా. ఇంకా అమౌంట్ అలాగే ఉంచుకున్నాను. దాంట్లో కొంత ఖర్చు అవుతా ఇప్పుడు ఆమెకు ఒక 9 లక్షలు, ఆమె ఒక 4 లక్షలు తీసేసుకున్నారు.
నన్ను నామం పెట్టి వెళ్ళిపోయారు సార్. చూడండి సార్, ఇదిగో సార్. చూపించండి ఒకసారి మేడం. తను తీస్తున్నారండి. 9 లక్షలు. లక్ష. కూర్చోండి బాబు, ఇస్తాం. ఎంత చింతగింజలు లెక్క పంపించినావు, 50,000 20,000. ఆత్రం కదా సార్ ఈయన గారికి. అమ్మాయిని కలవలేదు, చేయలేదు, టక్క డేస్ కూడా ఎక్కువ లేవు మేడం. 3 డేస్కి ఒకసారి కొట్టారు. ఒక రోజు 2 రోజులలో ఏముంటుంది సార్ అంతగానంగా డబ్బులు వాడడము? అడిగిన ఆవిడైనా ఎలా అడిగింది, పంపించే వాళ్ళైనా మీరు ఎలా పంపించారు? ఉంచండి ప్రూఫ్ అన్ని మాట్లాడొచ్చు. ఇంకో ఆమె పేరేందైనా? రమ్య మేడం. రమ్య. మీరు ఎప్పుడైతే మమ్మల్ని కనెక్ట్ అయ్యారో, మీరు మాకు ప్రాబ్లం ఎప్పుడైతే చెప్పారో, మేము కూడా కాస్త గ్రౌండ్ వర్క్ చేసాము, వాళ్ళని పిలిపించాము. వాళ్ళని పిలుద్దాం ఇప్పుడు. అమ్మా శ్రీలక్ష్మి, రమ్య రండిమ్మా, కూర్చోండి. అమ్మా ఇక్కడ కూర్చున్న అతను తెలుసా మీకు? తెలుసా? ఏమ్మా ఆయన చెప్తున్నారు, ఆయన దగ్గర నుంచి మీరేదో చాలా పెద్ద ఎత్తున డబ్బు తీసుకున్నారు, మీరు కూడా డబ్బు తీసుకున్నారని చెప్తున్నారు. ఏంటమ్మా ఇదంతా? మేము డబ్బులు అమౌంట్ ఏమని మేము అడగలేదు మేడం. ఇట్లా సంగతి అని మాకు యాప్ లో పరిచయం అయినాడు. పరిచయం అయితే మామూలుగా కొద్ది రోజులు మాట్లాడినాము. నీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పమ్మా అన్నాడు. మాది ఇది ప్రాబ్లం అని చెప్పినాము. హెల్ప్ చేస్తా అన్నాడు, కానీ వేరే దాని గురించి అయితే ఆశించలేదని మేము అడిగినాం మేడం. హెల్ప్ చేసినాడు మాకు. ఆయన వేరే దాని గురించి ఆశించి మాకు ఏర్తాడని మేము అనుకోలేదు మేడం. మీరు ఎక్కడమ్మా అసలు? మీ భాష అంతా అటువైపు ఉన్నట్టు అనిపిస్తుంది. ఇక్కడ కాదు మేడం, అక్కడ మాది రాయలసీమ మేడం. మీది రాయలసీమ. నువ్వమ్మా? తెలంగాణ. మీరు తెలంగాణ. మీరేంటమ్మా, మీరు ఆయన దగ్గర ఎందుకు తీసుకున్నారు మరి? తను పెళ్లి చేసుకుంటా అని చెప్తే. ఏంటి ఆయన వయసు ఏంటో తెలుసా అమ్మా నీకు? ఆయన వయసు తెలియదు, ఎప్పుడు చూడలేండి. తను ఫోన్ ఇంకా యాప్ లోనే పరిచయం అయ్యకుండా చాటింగ్ చేస్తుంది. నమ్మేశావు మేడం? తను పెళ్లి చేసుకుంటా అంటుంది. ఆ మెట్టలు పుస్తలు తాడేంటమ్మా మరి? మా ఆయన వదిలేసి వెళ్ళిపోయాడండి. మీ ఆయన వదిలేసి వెళ్ళిపోయాడు. పుస్తలు మెట్టలు ఉన్నాయి అట్టే. మరి అంటే ఇలా వేసుకొని కూడా ఇలా ట్రాప్ చేస్తున్నారా ఈ మధ్య? అంటే తను మంచివాడని కాబట్టి అట్ట చేస్తున్నాం. అంటే ఏజ్ డిఫరెన్స్ కూడా ఉంటది కదా, 20. ఏజ్ అంటే చెప్పలేదు సార్ మాకు. చెప్పలేదా? డబ్బులు ఎందుకు తీసుకున్నారు మరి? డబ్బులు ఏమైనా అవసరం ఉంటే అడుగు, నా దగ్గర నేను ఇస్తాను. ఆయన అన్నాడు. అంటే ఆయన గోతి ఆయననే తవ్వుకున్నాడు. అదే మీరు అన్నారా ఏదైనా అవసరం ఉన్నదని? తను ఏమందంటే సార్, నేను మా ఆయన వదిలేశాడు, నేను ఒక్కదాన్ని ఉంటున్నాను, నేను మీరు ఒక్కలే ఉంటున్నారు, నేను మీతో పాటు తోడుగా ఉంటాను, మీకు అండదండగా ఉంటుంది అని చెప్పి నాకు మాయమాటలు చెప్తే నేను వేసాను సార్. మాయమాటలు చెప్తే మోసపోయేంత చిన్న వయసు నీది. 16 ఏళ్ల కుమారుడివి నువ్వు, మోసపడడానికి 60 ఏళ్ళు కాదు మేడం, మీరు చెప్పింది కరెక్ట్ మేడం. కాకపోతే నా ఆలోచన ఏంటంటే నాకు తోడుగా ఉంటుందని చెప్పేసి వాళ్ళు చెప్పు. నీ లోపల ఉద్దేశం ఉంది కాబట్టి ఇచ్చావని చెప్పు. నాకు ఆ ఆలోచన లేదు అని అన్నారు ఇంతకు ముందు మేము అడిగితే. ఆలోచన లేదు కదా మేడం. తనకి ఏం చెప్పింది నాకు ఇప్పుడు, నేను వేస్తున్న అమౌంట్ అని చెప్పింది. నేను ఎటువంటి అమౌంట్ తను అడగబట్టే కదా వేసింది. అంటే నాకు తోడుగా ఉంటాయని చెప్పేసి మా ఆయన లేడు, నేను ఒక్కదాన్ని ఉంటున్నాను, మీరు ఒక్కలా ఉన్నారు, మా ఆయన నన్ను వదిలేశాడు, మీ ఆవిడ కూడా మీరు వెళ్ళిపోయింది కదా అని చెప్పేసి తను నన్ను డైవర్ట్ చేసి నన్ను అమౌంట్ అడిగి వేయించుకుంది. అంటే ఆమె అమౌంట్ అడిగి వేయించుకుంటే మీరు ఇచ్చేస్తారా? అంటే నాకు అర్థమవుతలేదు. ఇప్పుడు నాకు అండదండగా ఉంటానంటే ప్రేమగా మాట్లాడితే కొంచెం మంది ఉన్నారు, నీకు ఆల్రెడీ పెళ్ళైంది, భార్య ఉన్నారు, పిల్లలు ఉన్నారు, పెళ్లి వయసుకు వచ్చే పిల్లలు ఉన్నారు, వాళ్ళందరూ ఉండగా కూడా నువ్వు వేరే వాళ్ళ దిక్కు చూడడం. ఆమె కూడా పెళ్ళైంది, ఆ భర్త వదిలేసి వెళ్ళిపోయిందట, ఆమెని పెళ్లి చేసుకొని మీరిద్దరు ఉండడం ఏంది? ఇక్కడ ఈమెని ఉంచుకుంటా చెప్పడం ఏంది? అసలు కొంచెం నీ దగ్గర కరెక్ట్ లేదు, అసలు నీ దగ్గర మైండ్ పని చేస్తలేదు నీకు, అందుకే ఇలాంటివి చేస్తున్నాను సార్. అంటే వీళ్ళ ఉద్దేశం ఎలా ఉంది తెలుసా సార్? యాప్లోకి వెళ్తే కూడా ఇలాంటివి చేసి డబ్బులు సంపాదించు అన్న ఆలోచన వాళ్ళకు ఉంది. యాప్లోకి వెళ్తే రిలేషన్షిప్ మెయింటైన్ చేయొచ్చు అన్న ఆలోచన ఈయనకు ఉంది. ఇప్పుడు ఇద్దరు ఏంటి అంటే ఒకరి మీద ఒకరు వేసేసుకోవడము, ఎవరి తప్పు లేకుండా చూసుకోవడము. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? రిలేషన్షిప్ అనేది ఖరాబ్ అయిపోతుంది, ఇక్కడ డబ్బుల విషయంలో మోసపోతున్నారు. ఏంటి సార్ ఇదంతా? అసలు ఈ రోజులలో వీళ్ళే చాలా మంది మోసపోతున్నారు మేడం. ఇట్లా వీళ్ళ విషయానికి వస్తే మరి ఎట్లమ్మా, మరి డబ్బులు మీరు తీసుకున్నారు, వాడుకున్నారు, పరాయి డబ్బులు, మీరు కూడా పరాయి డబ్బులు వాడుకున్నారు. ఇప్పుడు తనకు కావాలంట, తన బిడ్డ డెలివరీ ఉందంట. కావాలంటే మేము అడగలేదు కదా సార్, హెల్ప్ చేస్తామంటే చేస్తున్నాడు. కానీ ఇప్పుడు సరే సార్ మ్యారేజ్ చేసుకుంటామా అంటున్నాడు, పెళ్లి చేసుకుంటామా సరే, మళ్ళీ నన్ను చేసుకుంటానని నాకేసినాడు. ఇప్పుడు నాకేసినాడు, సరే నేను ఓకే అన్నప్పుడు మళ్ళీ ఆ అమ్మాయికి వేసినాడు. మీరే చెప్పండి మేడం, ఇది న్యాయమేనా? పెళ్లి చేసుకుంటా అన్నాడు, ఇప్పుడు నాకు చేసినాడు, నాకు భర్త లేడు, వదిలేసినాడు, నేను కూలి పని చేసుకుని బతుకుతా. కానీ వేస్తాడు, నేను సరేలే అని చెప్పి నేను నమ్మి సరే నాది ప్రాబ్లం ఇది అన్నాడు.
సరేలే ప్రాబ్లం ఇది అంటే నాకు హెల్ప్ చేసినాడు. నేను తీసుకున్న డబ్బులు అమౌంట్ వేయలేదని వేసినాడు మేడం, తీసుకున్నా నేను. కానీ నన్ను పెళ్లి చేసుకుంటాను అన్నాడు. ఇప్పుడు ఆయన నమ్మి నేను పెళ్లి చేసుకుంటాను, నా పరిస్థితి ఏంది మీరే చెప్పండి మేడం. ఇప్పుడు ఆమె అడుగుతుంది కదా నాయన. ఫస్ట్ సారి మోసపోయినా మేడం, మళ్ళీ రెండోసారి కానీ మోసపోవాలంటే మోసపోతాను, మీరే చెప్పండి మేడం. నాకు ఇట్లా మాట ఇచ్చినాడు, ఇట్లా ఆమెకు మాట ఇచ్చినాడు. మాట్లాడుతుండు కదమ్మా, ఎదురుగా మాట్లాడు. మీరు చెప్పేసుకుంటా వెళ్ళిపోతే నేను బొమ్మలాగా కూర్చుని ఎందుకు? బొమ్మలకు కాదండి, నాకు వేసినారు, మీరు హెల్ప్ చేసినారు, చేయలేదని నేను అంటలేను. మరి ఏం నాకు మాట్లాడుతున్నావు? పెళ్లి చేసుకుంటామని ఏం మాట్లాడుతున్నావు మరి? అమౌంట్ వేసినారు, ఆ తర్వాత ఆ పాపకి వేసినారు. అంటే మీరు ఇద్దరిని చేసుకుంటారా మీరు చెప్పండి? 9 లక్షలు తీసుకున్నా కూడా నిన్ను మాటలు వస్తాయి నీకు. డబ్బులు అంటే నేను అంటలేను. ఇప్పుడు నేను అనేది ఒక పెళ్లి చేసుకుంటే ఇద్దరిది ఒకటే. ఇప్పుడు కష్టపడినా మీకోసమే, నేను మీరు కష్టపడినా నా కోసమే, నేను కాదంటలేను. కానీ ఇప్పుడు పెళ్లి చేసుకుని మిమ్మల్ని నమ్మి నేను పెళ్లి చేసుకుంటే నా పరిస్థితి ఏంది? ఇప్పుడు ఆమెకు మాట ఇచ్చినారు. ఎందుకు బ్లాక్ చేసావు? ఏది బ్లాక్ నెంబర్ నాది చేసావు? బ్లాక్ నాకు చేసావు. తెలిసింది కాబట్టి నాకు బ్లాక్ లో నీ పెట్టా. అడ్రస్ ఎందుకు చెప్పలేదు నాకు? నాకు తెలిసింది కాబట్టి నాకు బ్లాక్ లో పెట్టినా నేను. నాకు మీరు అక్కడ 4 లక్షలు వేసి అక్కడిని ఆమెను కానీ మ్యారేజ్ చేసుకుంటానని చెప్పినారు కాబట్టి నాకు తెలిసింది కాబట్టి నేను బ్లాక్ లో పెట్టినా. బ్లాక్ లో పెట్టినా తెలుసా? ఇప్పుడు సరే, ఇప్పుడు ఆమె కానీ ఒక నిమిషం అమ్మ 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 అమ్మ, మీరు మాట్లాడుకోండి, ఓట్లాడుకోకండి. ఒకరు మాట్లాడిన తర్వాత ఒకరు మాట్లాడండి, మాకు కూడా అర్థమవుతుంది, చూసేవారికి కూడా అర్థమవుతుంది. అందరు కలిపి మాట్లాడితే మాకు అర్థం అవట్లేదు, వాళ్ళకి అర్థం కావట్లేదు. క్లియర్గా మాట్లాడండి. నేను అందుకే మేడం బ్లాక్ లో పెట్టిన మేడం, మీరే చెప్పండి మేడం న్యాయం. నాకు తెలిసిన తర్వాత కానీ నేను ఎట్లా ఆన్లో పెట్టాలి మేడం ఫోన్ చెప్పి. అయితే బ్లాక్ చేసింది కరెక్టే, తనకు 4 lakhs వేసింది అంటున్నారు కదా, మరి వేసిన సంగతి మీకు ఎట్లా తెలిసింది? అంటే మేము ఇద్దరము ఆమె పనికి వచ్చేస్తారు, ఇద్దరం పరిచయం, మేము ఇద్దరం పరిచయం. ఫోటోగా చూపిస్తుంది నాకు, ఆయనది వాట్సాప్ లో ఫోటో ఉంది, ఈ అమ్మాయి దాంట్లో, నా దాంట్లో ఉంది, చూసినాం. తెలియకుండా ఎట్లుంటుంది సార్ చెప్పండి? డబుల్ ట్రాక్ నడిపించారా మరి? నేను డబుల్ ట్రాక్ కాదు సార్, డబుల్ అయి నన్ను సింగిల్ ట్రాక్ నడిపించగలను. వాళ్ళిద్దరు కలిసి మిమ్మల్ని నడిపించారు. చెప్పే మాట అలా ఉంది. ఇదంతా వేరే చూడండి. స్కామా లేకపోతే కూర్చోండి, మీరు కూర్చోండి. తర్వాత చూపిస్తారు. అట్లా కాదు, ఇప్పుడు ఈమెతో మీరు మాట్లాడుతున్నారు కరెక్టే, ఈమెకు డబ్బులు వేస్తున్నారు కరెక్టే. ఈమెతో మాట్లాడుకుంటూ ఆమెకు డబ్బులు వేసే అవసరం మీకేమొచ్చింది? తను మోసం చేసిందని చెప్పేసి తెలిసిన తర్వాత నాకు తను ఎలా మోసం చేసిందని చెప్పేసి నేను ఆల్రెడీ క్రియేట్ చేసుకుని ఆల్రెడీ కూర్చో బాబు, చెప్పండి అసలు. ఏమున్నది అది ఏముంది తీసుకోండి. వేరే అబ్బాయి కూడా మోసం చేసింది సార్, అలాగే నాకులాగే వేరే వాళ్ళు కూడా అలాగే యాప్ లోనే ఒకరు మోసం చేసింది. ఏందమ్మా ఏమో చెప్తున్నాడు? మేడం కనుక్కోండి మేడం, కనుక్కోరి నా తప్ప ఆయన తప్ప తర్వాత తెలుసారు మేడం. నువ్వు ఏ అబ్బాయితో మాట్లాడలేదు? నేను ఎవరి చేయాలి, నా కష్టం జీతం అబ్బాయి మోసం చేసింది. అంటే ఈ అబ్బాయిని మోసం కనుక్కోండి మేడం, కనుక్కోండి మీ ఇష్టం మేడం, నేనే వస్తాను. ఈ అబ్బాయిని మోసం చేసింది అనడానికి రీజన్ ఏంటి? అంటే ప్రూఫ్ ఏమైనా ఉందా? చూస్తుంది మేడం, ఆ అబ్బాయి కూడా ఫోన్ పే నాకు స్క్రీన్ షాట్ పెట్టాడు, అది కూడా చూపిస్తా. ఈ అబ్బాయి మీకెలా తెలిసింది? నాకు అమ్మాయి మోసం చేస్తా, ఈ అబ్బాయి ఫ్రెండ్షిప్ అంటే మామూలుగా ఏంటని చెప్పేసి ఈ అమ్మాయి ఎంక్వైరీ చేస్తే వేరే నా ఫ్రెండ్ చెప్పాడు, తెలిసింది. ఆ అమ్మాయి పెద్ద డకాటిరా ఏంటి ఇలా సంగతి అని చెప్పేసి అన్నాడు. వీళ్ళు వచ్చిన తర్వాత ఈ మాట చెప్తాను ఆగాను మేడం, అందుకే నేను తెలియదని చెప్పాను. అంటే ఏదో పెద్ద ముఠా ఉన్నట్టు అనిపిస్తుంది నాకైతే, ఎందుకంటే వీళ్ళిద్దరు కూడా పరిచయం అంటారు, మళ్ళీ ఇద్దరు కూడా కలిసి పరిచయం అవుతారు సార్? అంత పెద్ద యాప్ లో లక్షల మంది ఉంటారు, అందులో లక్షల కోట్ల మంది ఉంటారు. వాళ్ళిద్దరు ఎట్లా ఇదవుతారు మేడం? ఒకసారి ఈమెకి దొరకంగానే నువ్వు కూడా తగులుకొని ఆమెకు చెప్పినట్టుంది. మరి మీరిద్దరు డబ్బుని సంపాదించడం ఈజీ పద్ధతి ఇదే అనుకొని మీరిద్దరు కలిసి చేసిన నాటకాల. అయినా మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను. ఆల్రెడీ పెళ్ళయింది ఆయనకి, 60 సంవత్సరాలు ఉన్నాయి. భార్యతో గొడవ వల్ల దూరం పెట్టాడు కానీ వద్దని చెప్పి డైవర్స్ ఇచ్చుకోలేదు కదా. నువ్వెలా పెళ్లి చేసుకుందాం అనుకున్నా? ఆగు, నీ దగ్గరకు వస్తా నేను. చెప్పు. అవల్ల మాకు చెప్పలేదు మేడం. ఏమన్నాడు, నా పిల్లలతో మాట్లాడుతా, నాకు ఇష్టం లేదు నా పిల్లాన్ని వదిలేచ్చగా నేను చేసుకుంటా, ఇద్దరం ఒకటే ఇంట్లో ఉండాము, నేను మాట్లాడుకుంటా. అదంతా డైవర్స్ తీసుకున్న తర్వాత నువ్వు ఇన్వాల్వ్ అవ్వాల్సింది. అవ్వక ముందు ఏం చేస్తావు? ముందు నాకు ఇవల్ల చెప్పలేదు మేడం, నాకు ఇరాకులైనా డైవర్స్ అయినా నాకేం చెప్పలేదు. అట్లా సంగతి అమ్మ నేను చూసుకుంటాను, నాకు ఎవరు లేరు, ముద్ద అన్నం వండి పెడితే చాలు, నాకు ఇట్లా సంగతి, నాకు నా పిల్లంతో మాటలు లేవు, నా పిల్లం ఏమన్నా నా ఇంట్లో నేను నా పిల్లలతో మాట్లాడుతూ అన్నాడు మేడం. అవి అంటే నేను అన్నాను, నేను ఎవరిని మోసం చేయలేదు కాబట్టి అబ్బాయిని కానీ ఫోన్ చేసి కనుక్కోండి మేడం, నేను ఈయన కాడ తప్ప డబ్బులు ఎవరికాడ అడగలేదు మేడం. సరే, ఒక మాట ఆగండి, ఒక మాట. అక్కడ నీ ఉద్దేశం ఏంటి? నువ్వు అనుకోపడానికి కూడా ఒక రీజన్ ఉంది. ఈయన దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను కష్టపడే అవసరం లేదు, నేను ఎలాగైనా సంపాదించుకోవచ్చు, ఈజీగా ప్రొసీజర్ దొరికింది నాకు అని నీ ఆలోచన. అట్లా అనుకోలేదు. సరే, ఆయన డబ్బులు నువ్వు అడగలేదు, ఆయన ఇచ్చిండు, మరి నువ్వెందుకు తీసుకున్నావు డబ్బులు? నాకంటే కొంచెం ఇబ్బంది ఉంది కదా మేడం, తీసుకున్నాను. 9 లక్షలు ఇబ్బంది ఏందమ్మా?
ఆయన ఏమవుతాడని తీసుకున్నావు 9 లక్షలు? నేను తిరిగి కొంచెం ఇచ్చి వచ్చానంటే వద్దులే ఇచ్చేయడం వద్దులే, నేను మ్యారేజ్ చేసుకుంటా అన్నాడు. తర్వాత ఈ అమ్మాయి విషయం తెలిసినాక నేను బ్లాక్ లో పెట్టేసిన మేడం. ఉన్న విషయం అది మేడం, అంత డబ్బు నుంచి నాకు ఏం లేదు మేడం. ఆ డబ్బులు కానీ మీరు మాట్లాడేది కానీ మీరు చేసేది కానీ ప్రతిదీ మీరు ఇక్కడ ఏదైతే చెప్తున్నారో ప్రతిదీ మా దగ్గర ప్రూఫ్ ఉంది. ఒక్కసారి నీ డాటా మొత్తం బయటకు తీస్తే అన్ని బయటకు వస్తాయి. అప్పుడు కూడా ఇదే మాట మీద ఉంటావా నువ్వు? మేడం చూడండి మేడం, అప్పుడు కూడా ఇదే మాట మీద ఉంటావా? నేను ఎవ్వరి దగ్గర డబ్బులు తీసుకోలేదు, నేను అసలు ఈ యాప్లో కూడా ఇందుకు రాలేదు, ఆయన దగ్గర నీ మోసం చేయలేదు అని మీరు ఇదే మాట మీద ఉండండి. మళ్ళీ మేము డాటా అంతా బయటకు తీస్తాము, అప్పుడు కూడా ఇదే మాట మీద ఉంటారా? ఆ మాట చెప్పండి ముందు నాకు. చూడండి మేడం, ఉంటేకన్నా చూడండి మేడం. సరే అన్నావు కదా, ఆల్రెడీ ప్రూఫ్ లో ఉన్నాయి. అవును ఉన్నాయి మేడం. ఇంకా ఈమె నీ కథ ఏంది? నువ్వేందమ్మా రమ్య, నీ వయసు ఏంది, నువ్వు చేసే పని ఏంది? నాకు పెళ్ళైందని చెప్పలేదు మేడం, అసలు పెళ్ళైంది విషయమే ఆయన చెప్పలేదు, నువ్వు చెప్పేవేటి? మేడం నీ వయసు ఎంత? నా వయసు 25 మేడం. 25 years అమ్మాయికి 60 సంవత్సరాల పెద్దాయనతోటి ఏం సంబంధం? ఏమో మేడం తెలియదు. మళ్ళీ పెళ్లి కాలేదని అంటావు, మళ్ళీ నీకు అది బుర్ర పనిచేస్తుంది? అసలు ఏం మాట్లాడుతున్నా మాట చెప్పలేదు మేడం నాకు. మళ్ళీ ఆయనకు 60 సంవత్సరాలు నీకు తెలుసా? పోనీ తెలియదు, సంవత్సరాలు కానీ చెప్పలేదు నాకు. పెళ్ళయింది నా పెండ్లం వెళ్ళిపోయింది, నా కూతుర్లు ఉన్నారు అని చెప్పలేదు మేడం. అది ముందే చెప్పినుండే నేను తన దగ్గర అడిగేదాన్ని కాదు. ఏం అడిగేదానివి కావు? డబ్బులు మేడం. డబ్బులు అవన్నీ లేవు కాబట్టి డబ్బులు అడిగావా? అవి అన్ని ఉంటే డబ్బులు అడగ. అంటే పెళ్లి చేసుకుంటా, నీకు మంచిగా చూసుకుంటా, నాకు కానీ అదే నాటకం చెప్పిండు. నాదొక డౌట్ తల్లి. సరే నీ వర్జన్ కరెక్ట్గానే ఉంది. అతనితో ఫోన్లో మాట్లాడావా, చాటింగ్ చేసావా? ఫోన్లో మాట్లాడేదాన్ని, చాటింగ్ గిటింగ్ చేసేదాన్ని. సరే ఫోన్లో మాట్లాడేటప్పుడు అటుపక్కున్న వ్యక్తి ఏ వయసు అతను అన్నది మాట్లాడే పద్ధతులు నీకు అర్థం కాలేదా? అంటే కొంతమంది వాయిస్ ఇట్టనే ఉంటది కదా మేడం. అప్పటికి వీడియో కాల్ చేస్తాను కానీ వీడియో కాల్ ఏం చేసేవాడు కాదు. సార్ ఇదేంటి సార్, ఈమెమో 25 సంవత్సరాలు, ఈమె చూస్తేనేమో పోనీ ఆమె కన్నా డబల్ ఉంది. ఈమె కన్నా తెలివి ఉందా అనుకుంటే 50 ఏళ్ళు వచ్చిన ఆమెకి తెలివి లేదు. 25 ఏళ్ళ అమ్మాయి ఆ పిల్లకి ఏమైనా తెలుస్తుంది అంటే ఆ పిల్ల తెలిసి తెలియక ఆ పిల్ల అదే కత్తపడింది. ఏంది సార్ ఇది? ఆయనకైతే ఆయనకు తెలివి లేదు. 60 ఏళ్ళు వచ్చి అసలు ఇంకా ఆయన గురించి చెప్పనే వద్దు. ఈయనకి తెలుసా అయితే మీ వయసులో? ఇక్కడ క్లియర్ గా నాకు ఏమనిపిస్తుంది అంటే ఇద్దరు కూడా ఒకరికొకరు తెలుసు, ప్లస్ ఇద్దరు కూడా డబ్బులే తీసుకున్నారు. అంటే వీళ్ళ ఇంటెన్షన్ డబ్బులే, ఓన్లీ మనీ. ఓన్లీ మనీ ఎక్స్ట్రాక్షన్. ఇతని మీద ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు. వాళ్ళ హస్బెండ్ కూడా లేదు, వదిలేసి వెళ్ళిపోయిందని అంటాను ఆమె. అది ఎక్కడి వరకు నిజం ఎక్కడి వరకు అబద్ధం మనకు తెలియదు. కానీ నిజాలు బయటకు వచ్చి ఇది పోలీస్ స్టేషన్ దాకా వెళ్తే అప్పుడు ఆటోమేటిక్లీ వాళ్ళ హస్బెండ్ ఎవరో బయటకు వస్తారు, వాళ్ళ పేరెంట్స్ ఎవరో బయటకు వస్తారు, ఈమె ఎవరో, ఈమె వాస్తవాలేంది, ఈమె హిస్టరీ ఏందో బయటకు వస్తుంది, తెలుస్తుంది. మనము దీన్ని ఏం జడ్జ్మెంట్ చేయలేము, ఎందుకంటే క్లియర్లీ ఇది ఒక స్కామ్ జరిగింది వీళ్ళతో. ఇతనితోటే కాదు చాలా మందితో ఇదే జరుగుతుంది. ఆన్లైన్లో ఎన్ని యాప్స్ ఉన్నాయో అన్ని యాప్స్ కూడా ఒక్క ఆడామని ఒక 10 ప్రొఫైల్ క్రియేట్ చేసుకుంటుంది. ఒక 10 ప్రొఫైల్ క్రియేట్ చేసి 10 ప్రొఫైల్ ఒక 100 మంది అబ్బాయిలతో 100 మంది ఇలాంటి పర్సన్స్ తోటి మాట్లాడుతున్నారు. ఆ 100 మందిలో ఒక్కరిద్దరు తగలరా ఇలాంటి వాళ్ళు? ఎందుకు తగలరంటే ఒక్కరిద్దరు దొరికినా చాలు. 9 లక్షలు, 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలు ఏంటది? ఒక నెలలో ఒక సగటు మనిషి సంపాదించేది ఎంత? 30-40 వేలు. ఒక్క నెలలో ఇద్దరు ఇలాంటి వాళ్ళు దొరికితే సరిపోదా? ఈజీగా సార్ 2-3 లక్షలు వచ్చేసి కూర్చున్న కాడికి డబ్బులు వస్తాయి. కూర్చున్న కాడికి ఈజీ మనీకి ఇలా అలవాటు పడిపోతున్నారు చాలా మంది ఆడవాళ్ళు. అలాగని మగవాళ్ళు కూడా అలవాటు పడిపోతున్నారు. ఆడవాళ్ళని ట్రాప్ చేసి ఆడవాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటున్నారు. ఇలాంటి వాళ్ళని మగవాళ్ళని ఇలాంటి బకరగాళ్ళని చెప్పొద్దు, బకరగాళ్ళని చెప్పాలనిపిస్తున్నా. ఎందుకంటే బకరానే అంట ఆబ్వియస్లీ డబ్బులు తీసుకుంటున్నారు. సో ఒకటండి, క్లియర్గా తనకు చాలా రైట్స్ ఉన్నాయి. తను చాలా ఇప్పుడు ప్రాబ్లమ్స్లో ఉన్నాడు. తన బిడ్డకి డెలివరీ ఉందంట. సో ఇలాంటి మూమెంట్లో తనకు డబ్బు చాలా అవసరం. ఫ్యామిలీ కన్నా దూరంగా ఉంటున్నాడు, డబ్బులు కావాలంట. మీరు అది తీసుకున్న డబ్బులు మర్యాదపూర్వకంగా ఇచ్చేస్తే బాగుంటుంది. లేదంటే ఆ యాప్లో మీరు చేసిన చాటింగ్లు, అతనితో మాట్లాడిన మాటలు, ఆ ఫోన్పే ట్రాన్సాక్షన్స్ అవన్నీ కూడా బయటకు తీసి మీ మీద సైబర్ క్రైమ్లో కంప్లైంట్తో పాటు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే మీ పరువు అయితే పోతుంది, మీ పేరెంట్స్కి తెలుస్తుంది, మీ వాళ్ళకందరికి తెలుస్తుంది, ఇబ్బందుల పాలవుతారు. తీసుకున్న డబ్బులు కూడా ఇప్పుడు కూడా కాదు, ఒక 20-30 రోజుల క్రితమే కొట్టినట్టున్నాడు కదా. మా దగ్గర అయితే ఇప్పుడు ఏం మా దగ్గర రూపాయలు లేవు సార్. ఏం చేశారమ్మా? నువ్వు 9-4 ఏం చేశారు? ప్రాబ్లం ఉంటే కొంచెము ఖర్చు అయిపోయినాయి మేడం. ఇప్పుడైతే మా కాడ 1 రూపాయి 9 లక్షలు. ఆయన ఇష్టం ఏమన్నా చేసుకుని ఏం చేశారమ్మా? 9 లక్షలతో ఏం చేసుకున్నారు? కొంచెం పరిస్థితి బాగాలేదు సార్ ఇంట్లో, అందుకే ఖర్చు. ఏమైందమ్మా చెప్పండి అమ్మా పరిస్థితి. హస్బెండ్ కు బాగాలేదు సార్, కొంచెం వదిలేసిండు అన్న.
వదిలేసినాడు కానీ మాటలు లేవు. చూసారా? ఇక్కడనే దొరికిపోయింది, క్లియర్ గా దొరికిపోయింది. ఇంతకు ముందేమో అసలు మేము తీసుకోలేదు, ఆయన్నే ఇచ్చిండు, వద్దన్నా ఇచ్చిండు, మీ ప్రాబ్లం ఏంది, మీ బాధ్యత ఏంది, ఏదేదో సోది చెప్పుకుంటూ అని చెప్పినాం ఆయన, కానీ కొంచెం హస్బెండ్ కు బాగాలేదు మేడం, అందుకే నాకు ఎట్లా చేయాలని అర్థం కాలేదు మేడం. అప్పుడే పరిచయం అయినాడు, నాకు హస్బెండ్ లేడని చెప్పింది, పరిచయం అయినాడు, ఆయన పెళ్లి ఖర్చు అయిపోయినాడు చేసుకుందామని మేడం. చెప్పింది. ఇదా అమ్మ పద్ధతి? ఇక నీకు మాట్లాడడానికి పెద్ద ఇక్కడ కారణాలు లేవు, పాడు లేవు. ఏం మాట్లాడతావు బాబు? ఆగా ఖర్చు అయిపోయినా మేడం. నేనైతే దుబారా ఖర్చు పెట్టలేదు మా ఆయన కోసం, టీ ఈ వీక్నెస్ కదా ఇంతక కారణం. మరి తను భర్త లేడని చెప్పేసి నాకు చెప్పింది, తోడుకుంటా అని చెప్పి నాకు డబ్బులు తీసుకుంది కదా మేడం. అది కదా నేను భర్త లేదని చెప్పినా, నువ్వేం చెప్పినావు? నా పిల్లలకి ఇడాకు ఇవ్వలేదు, ఏం చేయలేదు, నువ్వు మోసం చేయలేదా? మా ఆయన కోసం పనికి వచ్చదు కాబట్టి బాగలేక హాస్పిటల్ కోసం పెట్టినా. నువ్వేమి మంచి కామం కోసం మంచులు వచ్చే అవకాశం కోసం నువ్వు ఉప్పుగా చేసుకున్నావు. నీకు నాకు తేడా లేదా? నేను నా మౌని కోసము నేను కష్టపడలేక నేను ఇట్లానే చేస్తే నా మౌనికి వచ్చాయి ఖర్చు అని చెప్పి దానికి పెట్టినా. నేను నా హస్బెండ్కి పెట్టినా కానీ నేను వేరే వాళ్ళకి నీళ్ళకి చాటింగ్ చేసి పెట్టలేదు తెలుసా. కానీ నాకైతే ₹1 లేవు. హస్బెండ్కి పెట్టావు కరెక్టే, బాగానే ఉంది. నేను నీకేం చెప్పా, మా ఆవిడకి నాకు గొడవ అయింది, 20 సంవత్సరాలు అయింది ఏంటి అని చెప్పి స్టార్టింగ్ లో కూడా చేశా. కానీ నాకు డబ్బులు అవసరం కాబట్టి నేను నీతో చెప్పిన, డబ్బులు వేసేంత వరకు చెప్పిన. కానీ నాకు నా భర్త ఉన్నాడు. ఈ దబాయింపేనండి మీరు చేసే పనులు. పనులేదండి, మీరు డబ్బులు తీసుకున్నా దబాయిగా, డబ్బులు ఇవ్వకముందు అబ్బా ప్రేమగా ఇదిగో నేను నాకు కొంచెం అవసరం, మా ఆయన గారికి బాధ అదేం చెప్పలా. నువ్వు నాకు అవసరం డబ్బులు వేస్తావేవా ఆ డిమాండ్. మీరు ఆ మాట చెప్తే వేస్తారా? ఏరు నా అవసరం కాబట్టి నేను ఎన్నో మాట్లాడతాను. అంటే నీ అవసరం ఉండి మా ఆయన బతికించుకోవాలి కాబట్టి నేను ఎన్నో మాట్లాడతానండి. మీరు నమ్మేస్తారా? చూడండి మేడం, ఆ అవసరం అనుకుంటే అంట ఎన్నేళ్ళు మాట్లాడి అబద్ధాలు నేను ఖర్చు చెప్పినా పెట్టలేదు ఆయన మేడం. డబ్బులు తీసుకుంటుందంట. మా ఆయనకు బాగాలేక నేను అంత డబ్బు తేలాక ఈయన పరిచయం అయినాడు కాబట్టి చేసిన. ఆయన కానీ నమ్మి వేసినాడు కదా మేడం. నేను ఇచ్చానంట కానీ నాకు ఇప్పుడైతే ₹1 లేవు మేడం. అమ్మ తల్లి, నువ్వు అడిగిన దాంట్లో తప్పులేదు, కానీ అడిగే పద్ధతి, తీసుకునే పద్ధతి ఇది కాదు కదా. మీ కుటుంబంలో అడగాల్సింది లేదు, ఇంకెక్కడైనా లోన్ ట్రై చేయాల్సింది. అయినా ఒక మాట తల్లి, గవర్నమెంట్ నుంచి కూడా ఇప్పుడు స్కీమ్లు ఉన్నాయి, గవర్నమెంట్ కూడా ఎంతో కొంత సాయం చేస్తుంది, అదన్నా ట్రై చేయాలి కదా. ఇలా వెళ్ళి యాప్లో ఏంటి, ఈయనతోటి ఏంటి, ఈ గొడవలు ఏంటి, ఈ అప్పులేంది, అంత చేసిన మేడం, అంత పోయినా కానీ ఏడ దొరకలేదు మేడం. అందుకు ఇంకా నాకు ఏం చేయాలో అర్థం కాలేదు మేడం. అర్థం కాక నేను ఆ పని చేసిన మేడం, అంతే. బా ఏ మా ఏడుపు ఏడుస్తున్నావమ్మా, అసలు ఆ ఏడుపు నేర్చుకొని నాకు నన్ను మోసం చేసావు. మా ఏడుపు ఏడ్చి నన్ను మోసం చేసింది, మరి ఆ ఏడుపే కొంపల ముంచి ఏడుపు. అయ్యా అసలు ముందు నిన్న అనాలి, ఆ యాప్లోకి ఏం చేయవేను? నేనేదో సరే నాకు లేదు కదా, ఆ పిల్ల ఎప్పుడు వస్తా అని చెప్పి నా బాధ అని చెప్పి నేను చెప్తే నేను అనుకుని పరిచయం చేసుకుంటే ఇట్లాంటి వల్ల. మీకు బాధలుంటే ఏదో కౌన్సిలింగ్కి వెళ్ళాలి, లేదా పెద్దలలో మాట్లాడుకొని కూర్చోబెట్టుకొని మాట్లాడుకోవాలి, కుటుంబాన్ని ఒక దగ్గర చేర్చుకోవాలి, ఏదో ఒకటి సార్ట్ అవుట్ చేసుకోవాలి. ఇలా దొరికింది కదా అని యాప్లలో వాడు వెళ్ళిపోయి చిన్నపిల్లలని పెద్దోళ్ళని వాళ్ళకి నీ ఏజ్ చెప్పకుండా నువ్వు డబ్బులు ఇచ్చుకుంటా, నువ్వు కలవడము, నీ రిలేషన్, నీ ఆలోచనలు ఏడికెళ్తున్నావు. ఆయన నువ్వు ఇంకేమైనా 100 సంవత్సరాలు బతికేది ఉందా? అప్పుడు ఇంకొక అమ్మాయిని 20 సంవత్సరాల అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అని చెప్పడానికి? తను నేను ఎప్పుడైనా వస్తానా ఇష్టం ఉన్నా కాబట్టి నేనే నిర్ణయించుకున్నా రిలేషన్ ఉందాము ఏంటి, మ్యారేజ్ కూడా అవసరం. మ్యారేజ్ అంది నువ్వు డివోర్స్ తీసుకోకుండా చేసిన పని అది. డివోర్స్ తీసుకున్నా నువ్వు ఆలోచన పెట్టుకోవచ్చు. అప్పుడు డివోర్స్ కాదు మేడం, అవేమని తెలుసా, ఇద్దరం లివింగ్ రిలేషన్ చేసుకుందాము, కలిసి ఉందాం అంది. ఇక్కడ మ్యారేజ్ నా అబద్ధం చెప్తుంది సార్. ఇది ఎక్కడ న్యాయం సార్? మళ్ళీ దొంగ ఏడుపులు, మళ్ళీ అట్లా కాదు. ఇప్పుడు డబ్బులు తీసుకున్నాక దొంగ ఏడుపులు. నీ హస్బెండ్కి బాగాలేదని చెప్పినావు. ఇప్పుడు గవర్నమెంట్ చాలా స్కీమ్స్ ఇస్తుంది, ఆయుష్మాన్ భారత్ అని, ఇంకా చాలా చిన్న నిరుపేద వాళ్ళకి లేబర్స్కి కూడా ఇన్సూరెన్స్ అనేది గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. అంటే మంచి కార్యక్రమాలు చేస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ అయినా కానీ స్టేట్ గవర్నమెంట్ అయినా కూడా మంచి కార్యక్రమాలు హెల్త్ పరంగా చేస్తున్నాయి. అవన్నీ మీరు యూటిలైజ్ చేసుకోవాలి. కానీ ఏదో యాప్లలో పోయి మంది నుంచి డబ్బులు వేయించుకొని అది నీ హస్బెండ్ని పెట్టుకుంటా అంటే ఎట్లా నడుస్తుంది? మాకు తెలియదు సార్, ఇక్కడ కొత్తగా వచ్చినాం మేము, మాకు తెలియక చేసినాను, అర్థం కాలేదు. డాక్టర్ కాడికి పోతేనేమో 10 లక్షలు అవుతుంది అన్నాడు. సరేలే అని చెప్పి ఈయన పరిచయం అయినాడు. ఈయన ద్వారా ఆయన కవర్తన మాడపోతే కొంచెం డాక్టర్ గాని కనుక్కోండి ఏ హాస్పిటల్ తీసుకెళ్లారు? ఆ రిపోర్ట్స్ అన్ని ఉన్నాయి మీ దగ్గర? మరి హాస్పిటల్ చూపించారా? ఉన్నాయి సార్. మీరు హాస్పిటల్ చూపించారా? మరి ఆ డబ్బులతో జల్సాలు చేశారా? అదంతా మాకు సంబంధం ఏంటంటే డబ్బులు లేకపోతే ఇవాళ రేపు చందాలు అడుక్కుంటున్నారు మేడం. చర్చిల ముందు, గుళ్ళ ముందు, మా రిలేటివ్స్కి కానీ వాళ్ళ బంధువులకు కానీ బాగా లేకపోతే డైరెక్ట్ చందాలు అడుక్కొని చేయించుకుంటున్నారు. ఆరోగ్యం మంచిగా చేయించుకుంటున్నారు. కానీ ఇలా మోసాలు చేసుకొని డబ్బులు తీసుకుంటే
ఏం ఆరోగ్యం బాగుంటది మీ ఆయనకి హస్బెండ్ కరెక్ట్. అని హస్బెండ్ ఎలా తగులుతుంది అసలు హెల్త్ కి తగులుతుందా తగలేదు నా డబ్బు పద్ధతి మంచిది కాదు కదా. పాపపు సొమ్ము అది. అవును. నేను ఆ వెళ్ళ ఆలస్యం చేయలేదు. డాక్టర్ ఆ మాట అంటేనే సరే మా ఆయన బాగుంటే సార్ అని ఆలస్యం చేసిన మేడం. నువ్వు కరెక్ట్గా మీ ఆయనకి బాలేను టైము, ఈయన తగులుకున్న టైము ఒకటే కావడం, దొరికాడరా నాయన అని చెప్పేసి నా దగ్గర తీసేసుకున్నావు. మేడం నేను ఇదని చెప్పలేదు, నాకు కొంచెం ప్రాబ్లం ఉంది చాలా అని చెప్పినాను. వేసేసినాడు. మళ్ళీ హస్బెండ్ ఉన్నాడు, నాకు బాగాలేదంటే ఏడని చెప్పి నాకు ప్రాబ్లం ఉంది కొంచెం అని చెప్పిన, వేసేసినాడు. కొంచెం కొంచెం అప్పుడప్పుడు 9 లక్షలు అయినాయి మేడం. సరే సంతోషం, ఒప్పుకున్నది. 9 లక్షలు అయింది. సరే నీదేందమ్మా రమ్య? నాది అప్పులు ఉంటే అప్పులు తీర్చుకున్నా మేడం. అప్పులు తీర్చుకున్నాం. నీకెందుకైనా అప్పులు? నాకు అది పెళ్లి కాకముందు అప్పులు ఉండే మేడం. 25 సంవత్సరంలో నీకేం అప్పులైనా అమ్మా అంతగానంగా 4 పెళ్లి లక్షలు అప్పులు ఉండే సార్ నాకు. అప్పుడు అప్పులు తీర్చుకో, అప్పులు అయిపోయాక మనం పెళ్లి చేసుకుందాం అని చెప్పేసి చెప్పిండు. పెళ్లి అప్పులు అంటే పెళ్లి కాకముందు అన్నారు, పెళ్లి కాకముందు అప్పు ఉందని చెప్పారు. ఇప్పుడు అదే పెళ్లి అప్పులు సార్. పెళ్లి కోసం అని కట్నాలు కానుకలు సంథింగ్ ఏదో సార్ తన పెళ్లి కోసం అప్పయింది. తన పెళ్ళయ్యాక తన భర్త వదిలేసిండంట. అయితే ఈయన పరిచయం అయ్యాక నీ అప్పులు తీర్చుకొని నేను పెళ్లి చేసుకుంటా అన్నాడంట. సరిపోయిందమ్మా, సరిపోయిందమ్మా. అప్పులు తీర్చుకున్నారా? వచ్చేసిండా మీ హస్బెండ్? వచ్చేసిండు. వచ్చేసిండా? ఇప్పుడు కలిసే ఉంటున్నారా? కలిసి ఉంటున్నారు. మరి ఈయనకి ఇచ్చిన ప్రామిస్ ఏమైంది? పెళ్లి చేసుకుంటా అన్నారు కదా. ఇప్పుడు తినకు పెట్టుకొని నేనెట్ట చేసుకుంటా సార్? ఇద్దరే ఉన్నారు. దొరికింది అసలు అసలు ఏంటంటే ఆయన 25 సంవత్సరాల అమ్మాయి 60 సంవత్సరాలు అతను ఎలా చేసుకుంటుంది? ఇంపాసిబుల్ కదా. అక్కడ ఏజ్ తక్కువ చెప్పాడు కదా. అప్పుడు అది ఎలా కుదురుతుంది? అయినా తను డివోర్స్ ఇంకా అవ్వలేదు. అది బయలాజికలీ మెంటల్లీ కూడా అన్ఫిట్. అది అసలు వాళ్ళిద్దరికి సెట్ కాని విషయం. అసలు పెళ్ళిళ్ళేమో దేవుడు ఎరుగు కానీ ఒకప్పుడు మాట ఏమో పెళ్ళిళ్ళు దేవుడు నిర్ణయిస్తారు, పైన స్వర్గంలో నిర్ణయిస్తారు, 7 జన్మల బంధం. అసలు వాటి ఆ మాటలకి ఎక్కడా ప్లేస్మెంట్ లేకుండా అయిపోయింది. ఆమెమో 25 సంవత్సరాలు, ఈమెమో 50 సంవత్సరాలు. ఆమెని పెళ్లి చేసుకుంటా అన్నాడు, ఈమెని పెళ్లి చేసుకుంటా అన్నాడు. ఆమెకి డబ్బులు ఇచ్చాడు, ఈమెకి డబ్బులు ఇచ్చాడు. ఈయనకు పెద్ద హృదయం ఉన్నట్టుంది. అంతమంది వస్తే అంతమంది లోపల కూర్చోబెట్టుకో. మీరు అన్నట్టు మేడము, పెళ్ళిళ్ళు దేవుడు రాసి పెడతాడు. ఎవరికి పెళ్లి ఎప్పుడు జరుగుతుంది అనేది ఆల్రెడీ రాసి పెట్టి ఉండదని అన్నారు కదా మీరు. విధి రాత అన్నారు కదా. యాక్చువల్లీ అది విధి రాత కాదు, అది ఈ రోజులలో యాప్ రాత అయిపోయింది. అదే కదా, యాప్లలో చూడాలి, ఎత్తుక్కోవాలి, నచ్చిందా చేసుకోవాలి, 10 మందికి రిక్వెస్ట్ పంపాలి, 10 మందిలో ఇద్దరిని సెలెక్ట్ చేసుకోవాలి, అందరిని పెళ్లి చేసుకోవాలి సార్. అందరిని కూడా పెళ్లి చేసుకుంటాం. పూర్వకంగానే తాళీలు కట్టేస్తారు వీళ్ళు ఏకంగా. ఇలా జరుగుతున్నదండి ఇవాళ రేపు. సో ఆ ప్రొవర్బ్ అనేది చేంజ్ అయిపోయింది. ఇప్పుడు పెళ్ళిళ్ళు అనేది మ్యాట్రిమోనియల్ సైట్స్ డిసైడ్ చేస్తున్నాయి, దేవుడు కాదు. సో ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో అయితే ఖచ్చితంగా మీకు జరిగింది మోసం. వీళ్ళు మీకు మోసం చేశారని కూడా చెప్పలేము, ఎందుకంటే వాళ్ళ పరిస్థితులు అలా మారిపోయినాయి. కానీ ఇప్పుడు మీ హస్బెండ్ మీ దగ్గర వచ్చేసాడు. మీ హస్బెండ్ కూడా బాగున్నాడు. ఓకే, మీ ఇద్దరు కూడా హ్యాపీ. తన డబ్బులు మీకు ఏదో ఒక విధంగా అవసరానికి తీరించాయి. ఇప్పుడు ప్రెసెంట్లీ మీరు చేయాల్సింది ఏంటంటే తన డబ్బులు తనకు రిటర్న్ ఇచ్చేస్తేనే బాగుంటదండి. ఇప్పుడు మా దగ్గర ఇంకో 20-30 డేస్ లో ఇవ్వాలంటే మేము ఇట్టిస్తాం సార్. కొంచెం తీసుకుంటాను సార్, అంత అంటే లేదు సార్ నాకు అమౌంట్. ఓకే, కొంచెం తీరిస్తారా? తీర్చాను సార్, ఎందుకంటే మా ఆయనకు కానీ మందులకు దానికి చూసుకోవాలా. ఇప్పుడు ఆయన పని చేసే మూడు లేదు సార్, నేనే చేసుకోవాలి, ఇంట్లోకి జరుపుకోవాలి. అందుకే దాంట్లో కొంచెం ఇచ్చేది సార్. 9 లక్షలు అన్నారు కదా, మరి మీరు పని చేస్తే ఎప్పుడు ఇస్తారా? 9 లక్షలు ఎప్పుడు తీరుస్తారు? సార్ 1/2 ఎకరం అట్లా పొలం ఉంది, అది అమ్మేసి ఇచ్చాను. మళ్ళీ ఇంకా అది అప్పుగా ఎక్కువ ఉండేదనుకో కొంచెం ఏదైనా కష్టపడి ఇచ్చే దాంట్లో 10 రూపాయలు వచ్చిందనుకో 5 రూపాయలు ఇంట్లో పెట్టి 10 రూపాయలు అట్లా తీర్చేస్తాను. పొలం అమ్మేస్తారా? అమ్మేసి ఇచ్చేస్తాను ఎంత వచ్చే అంత. ఇంకా ఇంట్లో చిన్న ఇంట్లో ఉంది, ఆ ఇంట్లో మేము ఉంటాం సార్. ఉండండి. అయితే ఏంటంటే ఒకటమ్మా, ఒకటి గుర్తుపెట్టుకోండి, పైన ఒకటి చూస్తుంటాడమ్మా, ఈ పాప డబ్బుతోటి మీ హస్బెండ్కి మీరు ట్రీట్మెంట్ చేయించారు కదా, అది ఎప్పటికన్నా ఒకప్పుడు దెబ్బకి వస్తుంది. ఓకేనా? కరెక్టేనా కదా సార్? కరెక్ట్. అదే. సో అందుకే ఫస్ట్ అక్కడ ఏదన్నా ఒక ప్రాపర్టీ తీసేసి అతని డబ్బు అతనికి ఇచ్చేయండి. పొలం ఉంది, కొంచెం అమ్మేసి ఇచ్చేస్తాను ఎంత వచ్చే అంత. సరే మేడం, మీరే చెప్పండి కొంచెము. మా రమ్య, నీ కథ ఏంటమ్మా? నేను గిట్టంగా ఇచ్చేస్తాను మేడం, తాలిబొట్టు అయినా ఏదో ఒకటి అమ్మిచ్చేస్తాను. తాలిబొట్టు అన్న అమ్మేసి ఇచ్చేస్తావు ఆయనకి, ఆయన డబ్బు నీకేమొద్దు. వద్దు మేడం. కానీ ఒకటి మాత్రం ఆలోచించండి, ఇలాంటి తప్పు మళ్ళీ చేయకండి. మనము అప్పుగా తీసుకొచ్చుకున్న తిరిగి కట్టొచ్చు, కానీ వాళ్ళని మోసం చేసి మనం డబ్బులు తెచ్చుకొని తింటే మన కడుపున కూడా పట్టదు అది. ఇంకా మీకు కూడా చెప్తున్నాను, ఈ రోజు ఏదో యాప్, ఏదో ఫ్రెండ్ యాప్ అని చెప్పేసి మీరు ఓపెన్ చేస్తారు, రేపు ఇంకేదో యాప్ ఓపెన్ చేస్తారు. ఇలాంటి 1,00,000 యాప్లు కరువులేదు మేడం ప్లే స్టోర్లో. వెళ్తారు, డౌన్లోడ్ చేసుకుంటారు, కొత్తలో చూస్తారు, మళ్ళీ 2 లక్షలు పంపిస్తారు. ఆల్రెడీ మీకు బుద్ధి వచ్చే ఉంటుంది. ఓకేనా? యాప్ అనేది ఫస్ట్ డిలీట్ చేసేయండి. డిలీట్ చేసి
మీకు ఒకవేళ తోడు నీడ కావాలి అంటే మీకు ఆల్రెడీ వైఫ్ ఉంది, సర్వం తనే. మళ్ళీ వెళ్ళండి, రిక్వెస్ట్ చేయండి, మీ పరిస్థితి వివరించండి, ఇలా డబ్బులు పోగొట్టుకున్నా అని కూడా చెప్పండి. ఫ్యామిలీ వాళ్ళతో డిస్కస్ చేయండి, చేసి దగ్గర అవ్వండి. మీలాంటి వాళ్ళు ఎట్లా ఉంటారంటే పెళ్ళానికి ఒక 1000 రూపాయలు చీర కొనాలంటే ఏడిస్తారు. ఇట్లాంటి వాళ్ళకి తీసుకుపోయి పెట్టి నా డబ్బులు పోయినాయో నా డబ్బులు పోయినాయో అని ఈడికి వచ్చి కూర్చొని ఏడుస్తూ ఉంటారు. నువ్వు అదే బాగుండడం ఏదో నీ పెళ్ళాంతో బాగుండుంటే నీకు ఇన్ని కష్టాలు వస్తుండేనా? ఏం బాబు, నేను బాబు అనాలా, ఏమనాలి అసలు, పెద్దయ్య అనాలా, తాతయ్య అనాలా, నిన్నేమనాలా? నీ వయసుకి నీకేమని చెప్పి పంపిస్తే కరెక్ట్ ఉంటుంది? మీ పెళ్ళాలతోనే మీరు హాయిగా కూర్చొని వాళ్ళతో నీ ముద్దు మిరపంగా మాట్లాడుతుంటే ఆమె ఎందుకు ఆడబోయి కూర్చుంటుంది? నువ్వు ఎందుకు డబ్బులు వదిలించేసుకొని ఇక్కడికి వచ్చి కూర్చుంటావు? వీళ్ళకైతే ఈ బుద్ధి అయింది, ఆమెకైతే ఈ బుద్ధి కాలే. లేదు మేడం, ఇక్కడ బుద్ధి వచ్చింది మేడం. నేను ఎప్పుడు ఏ అప్పు చూడను, ఏ తప్పు చేయను మేడం. నీకు నిజంగా కూడా రావాలి. ఎందుకు తెలుసా? వాళ్ళు కాబట్టి, వాళ్ళకి నిజమైన సమస్యలు ఉన్నాయి కాబట్టి, నిజమైన వ్యక్తులు కాబట్టి ఒప్పుకున్నారు. కానీ అట్లా ఒప్పుకోకుండా కూడా వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు సార్? చాలా మంది. నీ అదృష్టం బాగుందో, నీ పడిన కష్టపడిన రూపాయి నీదో ఏందో అయ్యింది కాబట్టి నీకు వస్తున్నాయి బాబు. సార్ సమక్షంలో వాళ్ళు ఒప్పుకున్నారు కాబట్టి రాసుకొని నీకు అన్నీ కూడా నీకు న్యాయం అయ్యేలాగా సార్ చూస్తారు. కానీ ఇట్లాంటి తప్పులు మీరు చెయ్యబోకండి. ఆ యాప్లు ఏంటో మేడం, అసలు వాటి మీద కంప్లైంట్ రేజ్ చేయడానికి ఉంటుందా అండి? ఉంటుంది. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఉంటుంది. అది పబ్లిక్కి ఏదైనా హాని చేసే ఏదైనా కానీ, ఏ సమస్య అయినా కానీ దాని మీద మనము అప్పీల్ వేయచ్చు. అలాంటిది ఒకటి ఆప్షన్ అనేది మనకి ప్రొవైడ్ చేసింది మన చట్టం. సో ఇక్కడ డబ్బులు అంటే మీరు ఎంత ఇస్తారు, ఏమి ఇస్తారు చెప్పండి అమ్మా, దాని ప్రకారంగా మనం ఒక అగ్రిమెంట్ రాసుకుందాం, రాయించి తనకి ఇద్దాం. తను కూడా అది ఒక ష్యూరిటీగా పెట్టుకుంటాడు. మీరు చెక్కులు ఏదైనా ఉంటే ఇవ్వండి, ప్రామిసరీ నోట్. ఏం లేదు సార్, నేను పొలం అమ్మేస్తాను. ఫస్ట్ రేపు వచ్చామన్నారు పొలం వాళ్ళు, ఎంత అమ్మితే అంత ఇచ్చేస్తాను సార్. నేను ఇంత అని చెప్పలేదు, ఆ పొలం అమ్ముతాను, ఎంత వచ్చి ఆ పొలానికి అంత ఇచ్చేస్తాను. మరి మీ హస్బెండ్ తోటి ఏమంటారు? మరి డబ్బులు ఏమైనా పొలాన్ని చెప్తాను, వేరే సాట అప్పు ఇట్లా అని చెప్పాను సార్. వేరే సాట అప్పు తెచ్చినాను, ఇట్లా అప్పు తీసేద్దాము, కష్టపడిన దాంట్లో ఉంటే తిందాం లాంటిది అని చెప్తాను. వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, అట్లా మంచి మంచి వ్యక్తులే కానీ మేడం, ఆ పరిస్థితులు వాళ్ళని కొంత మాయలో పడేసి సరే ఎట్లయినా డబ్బులు రావాలనే కోణంలో అట్లా తగులుకుంటారేమో తెలియదు. అయితే కానీ పాపం మన టీం అనేది సెర్చ్ చేసి వీళ్ళకి తీసుకొచ్చింది, ఇక్కడికి కూర్చోబెట్టింది. అదే ఒకవేళ వీళ్ళని పోలీస్ వాళ్ళు ఎంక్వైరీ చేసి వీళ్ళని పట్టుకొని వచ్చి కూర్చోపెడితే, అతను ఒకవేళ ఆన్లైన్లో కంప్లైంట్ ఇచ్చి ఉంటే లేదా పిఎస్కి వెళ్ళేసి చెప్పి ఉంటే, వీళ్ళు ఒకవేళ పోలీసు వాళ్ళకి దొరికి ఉంటే ఆ టైంలో వీళ్ళ పరిస్థితి ఎలా ఉండేది? లైఫ్ స్పాయిల్ ఖతమిగా. నువ్వు బయటకు వస్తావు, నీ భర్త బయటకు వస్తాడు. అసలు ఆరోగ్యం బాగాలేని మనిషి అంటున్నావు, ఆ భర్త బయటకు వస్తాడు, మీ అత్తమామల పరువు పోతుంది, అందరు బయటకు వస్తారు. మీకు ఫస్ట్ మీ హస్బెండ్ వదిలేస్తాడు, ఇలాంటి చీటర్ ఫ్రాడ్ నాకెందుకని వదిలేస్తాడు. ఇంకా ఏమనుకున్నాడు తెలుసా? ఇంకా ఎంతమందితో పెట్టుకున్నదో ఎఫ్ఐఆర్, ఇంకా ఎంతమందితో ఏమేమి చేసిందో అని కూడా డౌట్లు కొత్త క్రియేట్ అవుతాయి. చాలా సంసారాలు ఇలానే కదా పడిపోయేటి. మా కళ్ళు తెరిపించినారు మేడం, వీళ్ళు పిల్లంపి మమ్మల్ని మంచి న్యాయం చేసినారు మేడం. సరే అమ్మా, ఇప్పటికైనా అమ్మా అట్లాంటి విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వకండి, లేనిపోని కష్టాలు కొని తెచ్చుకోకండి. ఏమ్మా రమ్య, నువ్వు చాలా చిన్న వయసు నీది, అర్థం చేసుకొని నువ్వు చాలా భవిష్యత్తు ఉంది నీకు, మంచిగా మెసులమ్మా, మంచిగా బ్రతుకు. ఈ విషయాలు మీ ఇళ్లలోకి తెలిస్తే జీవితమే స్పాయిల్ అయిపోతుంది. జాగ్రత్తగా బతకండి అమ్మా. ఏం బాబు, నువ్వు ఇంకే యాప్లు నేను ఎత్తుకుతావా ఇట్లా? మళ్ళీ ఏమన్నా అయిందని వస్తావా? ఏం బతుకునమ్మా, ఎత్తకకు, ఉన్నది కూడా డిలీట్ చేయి. మీరు వెళ్ళి అక్కడ కూర్చోండి, మా టీం ఏమున్నదో పేపర్లు అవన్నీ రాయించుకుంటారు. నమస్తే, కూర్చోపో బాబు. చూశారు కదండి రాజేష్ గారు, ఆయన వయస్సు చాలా ఎక్కువ, 60 ఏళ్ళు అయినా కూడా ఈ యాపిల్ జోలికి పోయి మోసపోయాడు. ఒక ఆడవాళ్ళు ఏదో తోడు దొరికాడనో, నీడ దొరికిందనో, రిలేషన్షిప్ అనో ఏదో ఒకటి సంపాదించుకున్న సంపాదన, ఆయన ఏదో రిటైర్మెంట్ అయిపోతే వచ్చిన డబ్బులు అన్నీ మూటగట్టుకొని ఇట్లాంటి వాళ్ళు దొరికారు కదా అని చెప్పి అంతా ఇచ్చేసాడు. ఏం చేశాడు? మదన పడిపోతూ అంతా మోసపోయిన తర్వాత మేలుకొని నా విచారణ కార్యక్రమానికి వచ్చి న్యాయం చేయండు అని అడిగారు. ఇట్లాంటి రాజేషులు ఇంకెంతమందో, బయట ఇంకెన్ని యాప్లు ఇంకెంతమంది మోసపోతున్నారో అందరికీ కూడా చెప్తున్నాము, ఫ్రెండ్షిప్ చేయడం తప్పు కాదు, మీరు రిలేషన్షిప్ పెట్టుకోవడం తప్పు. మీరు మంచి స్నేహాలతో ఉంటే ఎక్కడా గొడవలు రావు. కానీ ఆ స్నేహాలను ఎప్పుడైతే రిలేషన్గా మార్చుకోవాలనుకుంటారో, ఎప్పుడైతే ఇంకా వేరే కోణంలో ఆలోచిస్తారో మీరే మోసపోతారు, మీరే నష్టపోతారు. సార్ ఇంకోటి మేజర్గా చాలామంది లేడీస్ ఏం చేస్తున్నారంటే
సీనియర్ సిటిజన్స్కి టార్గెట్ చేస్తున్నారు. ఎందుకంటే వయసు పెరిగే కొద్దీ వాళ్ళల్లో ఏకాంతత, సింగిల్గా ఉన్న లోన్లీనెస్ పెరుగుతుంది. వాళ్ళకి ఫోన్ల గురించి, జనరల్గా జరిగేదాని గురించి అవగాహన ఉండదు. సో దానివల్ల ఏం చేస్తారు, వాళ్ళు ఈజీగా ఇలాంటి ట్రాప్లలో పడిపోతున్నారు. చాలామంది ఇప్పుడు ఈయన అయితే ఒక సుమారుగా 13 లక్షలు లాస్ అయ్యాడు, కానీ చాలామంది అయితే 20 లక్షలు 25 లక్షలు లాస్ అయిన వాళ్ళని కూడా నేను స్వయంగా చూశానండి. సో మోస్ట్ ప్రాబబ్లీ సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో కేవలం ఒక సైట్ ద్వారా పరిచయమే కాదండి, వాళ్ళు ఏ విధంగా కూడా పరిచయం అవ్వచ్చు. బయట ఏటీఎం దగ్గర పరిచయం అవ్వచ్చు, లేదా మీకు బ్యాంక్ దగ్గర పరిచయం అవ్వచ్చు, మార్కెట్లో పరిచయం అవ్వచ్చు. ఎవరు పరిచయం అయినా కూడా, ఎవరైనా కానీ నాకు హెల్ప్ కావాలి, కొంచెం డబ్బులు పంపియండి అని అంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి డబ్బులు ఇవ్వకండి. ఒకవేళ మీకు ఇవ్వాలనిపిస్తే రీవెరిఫికేషన్ చేయండి, బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేయండి. వాళ్ళు ఎలాంటి వాళ్ళు, నిజంగానే వాళ్ళకి అవసరం ఉందా అని చూడండి. వాళ్ళకి మీకు అంతగనంగా మీకు దయా హృదయం ఉంటే వాళ్ళకి రేషన్ ఇప్పియండి, ఏదైనా వస్తువు లాంటి హెల్ప్ చేయండి. అంతేకాని డబ్బు పరంగా ఏ విధంగా హెల్ప్ చేయడం మంచిది కాదంటున్నాను. ప్లస్ ఇలాంటి ఏదైతే యాప్స్ ఉన్నాయో దీంతో అందరు దూరంగా ఉండాలి. ఒకవేళ ఎవరికైనా ఇలా సైబర్ ఇష్యూ జరిగితే, ఇప్పుడు వీళ్ళైతే ఇక్కడ వచ్చి మాట్లాడారు, సహజంగా అందరికీ దొరకరు. సో ఆ టైంలో మనం చేయాల్సింది ఏంటంటే, మనకి ఒక సైబర్ క్రైమ్ పోర్టల్ ఉందండి, నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్ అనే ఒక వెబ్సైట్ ఉంటుంది. దాంట్లోకి వెళ్ళేసి మనము కంప్లైంట్ ఇవ్వచ్చు. దాంతోపాటు తొందరగా ఇన్స్టెంట్గా కంప్లైంట్ రేస్ అవ్వాలంటే మీరు 1930 అనే సైబర్ క్రైమ్ నెంబర్కి కాల్ చేసి కూడా కంప్లైంట్ రైజ్ చేయవచ్చండి. జాగ్రత్తగా ఉండాలండి అందరూ. తర్వాత ప్రశాంతత అనేది కుటుంబంలో దొరకనప్పుడు బయట ఎక్కడ దొరకదు. మనకి ఏదైతే మన చేతిలో ఉన్నటువంటి కుటుంబాన్ని మనం వదిలేసుకుంటామో ఇంకెక్కడ కూడా అలాంటి ప్రశాంతతని మనం తెచ్చుకోలేము. మనం ఏదో అనుకొని ఫ్రెండ్స్ కదా, యాప్లోనే కదా, పోనీలే మంచి వాళ్ళే కదా, 2 ముచ్చట్లు మాట్లాడగానే మంచి వాళ్ళు అయిపోతారు అనుకుంటారు చూసారా, అది చాలా వరకు పొరపాటు. ఎప్పుడు కూడా ఇలాంటి యాప్లను నమ్మి మిమ్మల్ని మీరు మోసం చేసుకొని మీ డబ్బులు పొడగొట్టుకోకండి. పోయిన డబ్బులు తిరిగి రావాలంటే చాలా కష్టం. కానీ మీరు కనుక లోన్గా ఫీల్ అవుతే మాత్రం మీ కుటుంబంలోనో మీ బంధుత్వంతో హ్యాపీగా ఉండండి, లేదా లీవ్స్ పెట్టుకొని వెళ్ళండి తప్ప ఇలాంటి మిస్టేక్లు మాత్రం దయచేసి చేయకండి. నమస్కారం.